ఈ ఆల్టికి 4 వద్దులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయి 4 వద్దుల సంధి ఆడనే ఉంటుండు. సొంత పార్టీ వాళ్ళతోని మాట్లాడుతుండు, సెంటర్ గవర్నమెంట్ వాళ్ళను కలుస్తుండు, రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడుగుతుండు. గా పని మీద పోయిన కాడనే ఇవాళ ఓ సెంటర్ మంత్రి ఇంటికి పోయి పొద్దుగాల నాస్టా చేసిండట మన సీఎం సారు. మరి ఆడ సారెంబడి ఎవరెవరు ఉన్నారు, ఏం తిన్నారు, ఏంది కథ అనేది అంతా ఒక్కసారి చూసి చూద్దాం. పారే రైట్. 4 వద్దుల కింద ఢిల్లీకి పోయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు శనాలన్నాడు పొద్దుగల సెంట్రల్ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సార్ ఇంటికి పోయిండు పొద్దుగాల నాష్ట చేయడానికి. సారే పాయరం కొద్దిగా రమ్మని పిలిచిండట. గంతగానం పాయరం కొద్దిగా పిలిస్తే పోకుంటెట్ట అనుకున్నట్టుండు కావచ్చు మన సీఎం సార్ సుత. పొద్దుగాల లేచి కారెక్కి సీదా సెంట్రల్ మంత్రి సార్ ఇంటికి పోతే ఇగో గింత మందులాడా. టీడీపీ ఎమ్మెల్యేలు, ఏపీ మంత్రులు, ఎంపీలు, తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు, సెంటర్ మంత్రులు ఉన్నారు. వాళ్ళతోని పాటుగా మన సీఎం సారు అందరిని వలకలిచ్చిండు, అందరితోని కూర్చొని నాష్ట చేసిండు. కాకుంటే ఇది రాజకీయ మీటింగ్ కాదు, ఇంట్లో రాజకీయ కోణం ఏం లేదు. పొద్దుగాల నాష్ట చేయడానికి సెంటర్ మంత్రి కుమారస్వామి సార్ వచ్చిండు. అట్లనే ఇక్కడనే ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని సుత రమ్మని పిలిచిన అనేది సెంటర్ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సార్ అంటున్న మాట. హైదరాబాద్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. డిసెంబర్ 9వ తారీఖు నాటికని ఆయన రాష్ట్రంలో ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అంటే కంప్లీట్ ఈవీ బస్సెస్ని హైదరాబాద్లో ఉండాలి డిసెంబర్ 9 కల్లా, డిసెంబర్ ఎండింగ్ కల్లా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా కుమారస్వామి గారు నేను ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన వచ్చి మేము బస్సులు ఆల్రెడీ శాంక్షన్ చేసాం, బస్సులు రిలీజ్ అవ్వడం ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈవీ బస్సెస్కి తెలంగాణకి రిలీజ్ చేయాలని ఆయనకి కుమారస్వామి గారికి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం. గంత దూరం పోయి ఉత్తగొస్తాడా మన సీఎం సారు? రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా చేసేందుకు చూస్తున్నాం, తెలంగాణకు కరెంటు బస్సులు కావాలని అడిగిండట సీఎం సార్ పొద్దుగాల నాష్ట చేసుకుంటా. ఏమైతుందో ఏమో గానీ ఎన్డీఏ కూటమి లీడర్లతోని రేవంత్ రెడ్డి సార్ కలుసుడే గమ్మతుంది అనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో పడిబడని పార్టీల లీడర్లు. చూడాలే మరి దీని మీద ఎంత లొల్లుందో ఇక రేపు.